హాయ్ ఫ్రెండ్స్, ఈ కుడియా సమర్పించు ఈ స్పెషల్ వీడియోకి స్వాగతం. ఇక గత నెల రోజులుగా మార్కెట్లో ఏదైతే టర్బులెన్స్ ఉందో, ఎఫ్ఐ సెల్లింగ్ కానీ లేదంటే ప్రాబ్లీ ట్రేడర్స్ అన్వైండింగ్ కానీ ఏదైనా చెప్పుకోవచ్చు. సో మార్కెట్లో చాలా మంది కూడా ఒక వరీసమ్ అనేది మనం చూస్తున్నాం. అండ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఏవైతే మేము కూడా కొన్ని మా ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే మా దృష్టికి తీసుకొచ్చారో ప్రాబ్లీ అవన్నీ కూడా చాలా ఐ థింక్ నెగటివ్ గా ఉన్నట్టు వాళ్ళు సూచిస్తున్నారు. సో మార్కెట్స్ ఇంత క్రాష్ అయిపోయింది, ఇన్వెస్టర్ సంపద 50 lakh crores వరకు తగ్గిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏ డైరెక్షన్ లోకి వెళ్తుంది అని చెప్పేసి ఒక ఫియర్ అనేది చాలా మంది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ లో ఉంది. కాబట్టి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. అండ్ దాని తర్వాత స్టాక్స్ ఎలాంటివి పిక్ చేసుకోవాలో, సో ఇలాంటి ఫాలోయింగ్ మార్కెట్ అండ్ బ్లడ్ బాత్ ఉన్న టైంలో ఎలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకుంటే మనకి రానున్న రోజుల్లో విన్నర్ గా నిలుస్తాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం. సో మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆగస్ట్ 2024 అంటే 3 నెలల కింద మనకు చూస్తే కనుక ఆ మంత్లీలో బార్ చూస్తే కనుక ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది జరగటం చూసాం. సో అక్కడే మనకి నిఫ్టీ ఇండికేట్ చేసింది, ఓకే ఇక్కడ టాప్ అవుట్ అయిపోయాను, ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. సో ఆ బార్ హైలో చూస్తే కనుక 25,268 హై అండ్ లో చూస్తే 23,893. సో జనరల్లీ ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ హై పైన క్లోజ్ కాకూడదు. బట్ సెప్టెంబర్ లో ఏం చేసింది అంటే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 26,277 అంటే ఆగస్ట్ హైస్ నుంచి ప్రాబ్లీ 1000 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ లో 24,753 ఒక వైడ్ రేంజ్ లో ట్రేడ్ అయింది అండ్ క్లోజింగ్ చూస్తే 25,810. సో జనరల్లీ మనకి 25,268 పైన క్లోజ్ కాకూడదు, మనకి 25,810 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ప్రాబ్లీ ఇక్కడ మనకి ఏదైతే ఆగస్ట్ బార్ ఉందో అది వైలేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్లీ మనకి ఎక్కడైతే ఒక సెల్ ఆఫ్ కి స్టార్ట్ అయిందో 26,277 సెప్టెంబర్ 29 ఆఫ్ కోర్స్ మంత్ ఎండ్ లో ఒక సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ప్రాబ్లీ అగైన్ మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అక్టోబర్ లో 24,205 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. అంటే ఆల్మోస్ట్ ఒక 2,000 పాయింట్స్ గివ్ అప్ చేసేసింది అక్టోబర్ మంత్ లో. సో మనం సెప్టెంబర్ లో చూసిన బార్ ని ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఆర్ మేబీ ఒక ఫాల్స్ బార్ గా పరిగణిస్తే కనుక డౌన్ ట్రెండ్ అనేది మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవడం చూసాం మనం. సో ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుంది? సో మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆగస్ట్ లో ఏదైతే ఉందో 23,893 అది ఆల్రెడీ బ్రీచ్ అయిపోయింది. ఇక డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక అన్ని మూవింగ్ యావరేజెస్ ని వైలేట్ చేసింది నిఫ్టీ. సో 23,350 లో రావటం చూసాం మనం. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 23,514 కూడా బ్రీచ్ చేసి ప్రాబ్లీ 23,350 ఒక న్యూ లో అనేది మనకి నిఫ్టీలో ఇంటర్మీడియట్ లో కింద చూపెట్టడం చూసాం. సో ఫస్ట్ థింగ్ నిఫ్టీ లోవర్ హైస్ అండ్ లోవర్ ఫార్మేషన్ లోవర్ లోస్ ఫార్మేషన్ రెజిమీలో ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది కొనసాగేంత వరకు బేర్ గ్రిప్ లోనే ఉంటుందని చెప్పొచ్చు మార్కెట్. ఒకవేళ ట్రెండ్ రివర్స్ అవ్వాలి అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 24,537 దానిపైన క్లోజ్ అవ్వాలి. సో కరెంట్లీ మనం 23,700 దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 1,600 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే ప్రాబ్లమ్ నిఫ్టీలో ట్రెండ్ రివర్స్ అనేది జరుగుతుంది. సో అంతవరకు కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ విత్ డౌన్వర్డ్ బయాస్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఉంది కాబట్టి స్టిల్ బేర్ గ్రిప్ లోనే మార్కెట్స్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మంత్లీ చార్ట్స్ లో మోస్ట్ ఆఫ్ ద లోస్ కట్ చేసేసింది కాబట్టి ప్రాబ్లీ ఒక మైనర్ సపోర్ట్ అనేది 23,206 దగ్గర ఉంటుంది. దట్ ఈస్ 14th జూలై రోజు ఏదైతే లో ఉందో అదొక లో కింద పరిగణిస్తాం. 23,206 ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక 23,800 కూడా రావచ్చు. సో దీన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ఇక అప్ సైడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకుంటే కనుక ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 24,125 దగ్గర ఉంటుంది. ఎందుకంటే అది 20-day మూవింగ్ యావరేజ్. అఫ్ కోర్స్ దాని తర్వాత 24,537 దాకా కూడా రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంటుంది. ఇందాక చెప్పిన స్వింగ్ హై ఏదైతే ఉందో. సో 24,125 అండ్ 24,517 సప్లై జోన్ గా మనం నిఫ్టీలో చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యాక్షన్ ఏం చేయాలి అంటే కనుక సెల్ ర్యాలీస్ అనేది మనం అవలంబించాలి స్ట్రాటజీ. ఎందుకంటే 24,537 పైన క్లోజ్ కానంత కాలం రివర్సల్ అవ్వదు కాబట్టి సెల్ ర్యాలీస్ అనేది మనం నిఫ్టీలో అవలంబించాలి. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మనం చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ
ఇన్ఫాక్ట్ ఇది జూన్ లోనే ఒక టాప్ అవుట్ అయిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ దాని తర్వాత ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది. సో ఆ జూన్ లో చూస్తే 46,077 అండ్ హై చూస్తే 53,180. సో దాని తర్వాత ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కన్సాలిడేట్ అయింది. అక్టోబర్ లో మనం చూస్తే కనుక 54,467 హై పెట్టడం చూసాం. అంటే ఆల్మోస్ట్ జూలై హై నుంచి ఒక 1300-1400 పాయింట్స్ పెరగటం చూసాం. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే క్లోజింగ్ చూస్తే కనుక మంత్లీ చార్ట్ లో 52,978 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ మనకి జూన్ హై చూస్తే కనుక 53,180. అంటే ఆ క్లోజ్ హై కన్నా బిలో క్లోజ్ అవటం చూసాం. అబౌట్ 350-360 పాయింట్స్ వేరియేషన్ తోటి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక 53,180 ఏదైతే ప్రీవియస్ టాప్ ఉందో అది ఎక్స్టెండింగ్ టాప్ 54,467 దాకా వెళ్ళటం చూసాం. దాని తర్వాత ఈ డౌన్ ట్రెండ్ లోకి అయితే రాలేదు, కానీ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్ రావాలి అంటే కనుక డిసైసివ్లీ ఇది 49,654 ఏదైతే ఆగస్ట్ లో ఉందో అది బ్రీచ్ అవుతేనే ప్రాబ్లీ ఒక డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ కన్సాలిడేషన్ లోనే బ్యాంక్ నిఫ్టీ ఈ స్టేజ్ లో కొనసాగుతుందని చెప్పొచ్చు. సో నిఫ్టీలో మనం అనుకున్నట్టు 200-డే మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీలో అది మనకు జరగలేదు. ఎందుకంటే 49,006 ఒక లో ఫార్మేషన్ జరగటం చూసాం. వేరస్ 200-డే మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది 49,920 దగ్గర. ఆఫ్ కోర్స్ ప్రాబ్లీ అది జరగలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొంచెం మేబీ ఒక స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పుకోవచ్చు కంపేర్ టు నిఫ్టీ. అంతే తప్ప బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పెరిగిపోతుందని కాదు. సో గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక సపోర్ట్ పాయింట్స్ దగ్గరలో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఫస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ ఉంటుంది 49,920 అండ్ దాని తర్వాత ఇప్పుడే అనుకున్న స్వింగ్ లో ఏదైతే ఉందో 49,654. సో ఈ రెండు కూడా సపోర్ట్ పాయింట్స్ గా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 52,169 ఒక హై ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 52,577. సో అన్లైక్ నిఫ్టీ ఇక్కడ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజ్యూమే అయితే జరగట్లేదు, బికాస్ ప్రీవియస్ హైస్ ని ఒకసారి బ్రీచ్ చేయడం కూడా చూసాం చార్టికలీ మనం వెళ్తే. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం అవలంబించాలి స్ట్రాటజీ అంటే కనుక ప్రాబ్లీ బై డిప్ స్ట్రాటజీ అవలంబించాలి. ఇప్పుడు 50,880 ఉంది. ఇన్ కేస్ మార్కెట్ క్రాక్ అయ్యి ఒక 600-700 పాయింట్స్ పడితే కనుక ఒక వెరీ అట్రాక్టివ్ జోన్ లోకి వస్తుంది. బట్ డెఫినెట్లీ 49,650 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా బ్యాంక్ నిఫ్టీలో పెట్టుకోవాలి. అండ్ ఇలాంటి బ్లడ్ బాత్ వచ్చిన మార్కెట్స్ లో మనం స్టాక్ ఎలా పిక్ చేసుకోవాలి. సో ఇప్పుడే అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మింగ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కాంపోనెంట్స్ లో ఏ స్టాక్ బెస్ట్ పర్ఫార్మింగ్ అనేది చూసుకోవాలి మనం. సో ఆ కోలోకి మనకి వెళ్ళి చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ఒక అట్రాక్టివ్ ప్రైస్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 1252 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళినప్పుడు 1362 దాకా వెళ్ళటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఆగస్ట్ ఎప్పుడైతే ఒక లో ఫార్మేషన్ జరుగుతుందో, ఇన్ఫాక్ట్ జూలైలో ఇస్ 1051 అండ్ ఆగస్ట్ లో మనం తీసుకుంటే కనుక ఎందుకంటే అక్కడే బ్యాంక్ నిఫ్టీ ఒక క్లియర్ సపోర్ట్ తీసుకోవటం చూసాం. సో ఆగస్ట్ లో చూస్తే కనుక 1153 అంటే బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ లోస్ కి టచ్ అయింది. బట్ ఐసిఐసిఐ మనం చూస్తే కనుక 1252 ఉంది. అంటే ఆల్మోస్ట్ 10% అవే ఫ్రమ్ ఆగస్ట్ లో ఉంది. సో ఇలాంటి స్టాక్ డెఫినెట్లీ మార్కెట్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఒక న్యూ హైస్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ స్టాక్ లో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు డూ ఎస్ఐపి అని చెప్పుకోవచ్చు మనం. ఒకవేళ బల్క్ మనీ ఇన్వెస్ట్ చేయాలని కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 1153 ఇన్వెస్ట్ చేయాలి. సో కరెంట్లీ 1253 ఉంది. 100 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఈ స్టాక్ లో. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 49,600కి వచ్చి మేబీ మళ్ళా 52,000-53,000 అయినప్పుడు ఇది చాలా స్పీడ్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక అలానే మనకి ఆటోలో చూసాం మనం. సో ఆటో నెంబర్స్ వేర్ వెరీ వెరీ బ్యాడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొన్ని అయితే బిలో 200-డే మూవింగ్ యావరేజ్ వెళ్ళిపోవటం చూసాం మనం. స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో కానీ లేదంటే మారుతి ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా. బట్ బెస్ట్ ఆఫ్ ద బ్యాడ్ పర్ఫార్మింగ్ సెక్టర్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసే స్టాక్ ని మనం ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. సో ఆ స్టాక్ లో మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మహేంద్ర అండ్ మహేంద్ర. సో ఈ స్టాక్ మనకు చూస్తే కనుక సెప్టెంబర్ లో 322 దగ్గర ఒక టాప్ అవుట్ అవటం చేసాం. సో సెప్టెంబర్ లో చూస్తే 2635. సో మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ ఆగస్ట్ లోస్ కూడా కట్ అవుట్ అని చూసాం. బట్ ఈ స్టాక్ స్టిల్ 2965 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10% అవే ఫ్రమ్ స్వింగ్ లో ఏదైతే అంటాం మనం 2635 10% అవే ఉంది. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అండ్ బ్యాడ్ డేస్ డెఫినెట్లీ వస్తే మార్కెట్ వాలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా. సో అలాంటి వాలటాలిటీ వచ్చినప్పుడు ఈ స్టాక్ ని కూడా అక్యుములేట్ చేసుకోవాలి.
సో ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ వే. ఎవ్రీ వీక్ కొంత షేర్లు కొంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బల్క్ మనీ పెట్టుకోవాలంటే కనుక 2635 వచ్చే వరకు వన్ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ డిప్స్. అండ్ 2635 వచ్చేసరికి ఐ థింక్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఇక థర్డ్ సెక్టర్ మనం చూస్ చేసింది ప్రాబ్లీ ఐటీ సెక్టర్ లో స్టాక్ యూనో ఏదైతే డిఫెన్సివ్ సెక్టర్ అనుకుంటాం మనం, ఆ స్టాక్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ మనం చూస్ చేసుకోవాలి. సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ టెక్ మహీంద్రా ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ గా మనకు కనపడుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1715 దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ ఆగస్ట్ లో చూస్తే కనుక 1426 ఉంది, చాలా దూరం ఉంది ఇన్ఫాక్ట్ ఆగస్ట్ లోకి. సో లాస్ట్ మంత్ హై అంటే అక్టోబర్ హై మనకి 1760. సో వీఆర్ జస్ట్ అబౌట్ 40 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఈ స్టాక్ చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ 1595 కూడా రావటం విషయం, అండ్ లాస్ట్ మంత్ లో కూడా 1580. ఇన్ఫాక్ట్ ఇది ఒకటే స్టాక్ నిఫ్టీ కాంపోనెంట్ లో లాస్ట్ మంత్ లోన్ ఇంకా బ్రీచ్ చేయలేదు. ఈ మంత్ 1598 వచ్చినప్పటికీ చాలా ఫాస్ట్ గా పుల్ బ్యాక్ వచ్చి 1715 దాకా వెళ్ళటం విషయం. సో అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ పాయింట్ డెఫినెట్లీ దూరంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ హిట్ అవుతున్నప్పుడు ఇలాంటి మనకి క్యాచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ ని కూడా అప్ టు 1595 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. సో బై ద టైం 1595 వచ్చేసరికి ఈ స్టాక్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అఫ్ కోర్స్ చాలా స్టాక్స్ కూడా ఇంకా ఉన్నాయి, బట్ ఐ థింక్ దీస్ త్రీ మా ప్రకారం ఎక్కువ స్ట్రెంత్ చూపిస్తున్న స్టాక్స్ గా మనం పరిగణిస్తాం. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యాష్ సెగ్మెంట్ లో కూడా దే నీడ్ స్టాక్స్, ఎందుకంటే ఫ్రంట్ లైన్ కి అంత ఇంట్రెస్ట్ చూపిరు, కొద్దిగా బోరింగ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ హెచ్ఎన్ఐస్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం ప్రాబ్లీ మనం స్టాక్ పిక్ చేయాలి అంటే కనుక 2-3 క్రైటీరియాస్ అనేది మనం చూస్ చేసుకోవాలి క్యాష్ సెగ్మెంట్ లో. సో ఫస్ట్ క్రైటీరియా, స్టాక్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవ్వాలి, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్. సెకండ్, రిజల్ట్స్ బాగుండాలి, అండ్ రిజల్ట్స్ బాగున్నా కూడా చాలా స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉంటుందో దాని కిందకి వెళ్ళకూడదు. సో అదొకటి క్రైటీరియా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, మార్కెట్ పడినప్పుడు తక్కువ పడుతుండాలి, పెరిగినప్పుడు ఐ థింక్ చాలా స్పీడ్ గా పైకి వెళ్ళే స్టాక్స్ ని మనం చూస్ చేసుకోవాలి. సో మా ప్రకారం ఏదైతే మేము ట్రాక్ చేసే ఆఫ్ కోర్స్ ద 2025 స్టాక్స్ లో చూస్తే కనుక ఈక్విటీస్ రీసెర్చ్ తరఫున మనం చూసిన స్టాక్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే 4 స్టాక్స్ ఆ క్రైటీరియాకి రావటం చూస్తున్నాం. సో వన్ ఈజ్ ఎంఈ ఆర్గానిక్స్, కరెంట్ ప్రైస్ 2129 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ ఇన్స్పైట్ ఆఫ్ మార్కెట్ కరెక్షన్ ఈ స్టాక్ అప్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ హై ఆర్ నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో అలాంటప్పుడు కరెక్షన్స్ అనేది స్టీప్ గా ఉన్నప్పుడు ఒక 10% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, 10 to 15%. దీనికి మనం సపోర్ట్ పాయింట్ వెళ్ళి చూస్తే కనుక 1929 దగ్గర ఉంది, అంటే క్లోజ్ టు అబౌట్ 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి అదే 10% కింద ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అప్ టు 1900 అని చెప్పుకోవాలి. అండ్ సెకండ్ స్టాక్ మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ ఇది మన దివాళీ రికమెండేషన్స్ కూడా చెప్పడం జరిగింది, దీపక్ ఫర్టిలైజర్స్. సో ఈ స్టాక్ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వటం చూసాం, అండ్ ఒక బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో దీనిది ఎంట్రీ పాయింట్ ఎక్కడ అంటే 1243 నుంచి 1155 రేంజ్ లో ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కొద్దిగా హై బీటా స్టాక్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1340 ఉంది. సో 10% కరెక్షన్ జస్ట్ లైక్ దట్ అయిపోతుంది ఈ స్టాక్ లో. సో అందుకోసం మనం కొద్దిగా దూరంగా ఉన్న లెవెల్స్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టాక్ కూడా మేబీ 1240 నుంచి 1150 వరకు, 1150 వచ్చేసరికి ఐ థింక్ వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. థర్డ్ థింగ్ మనందరికీ పరిచయమైన స్టాకే లారస్ ల్యాబ్. ఎవ్రీ రిజల్ట్స్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ హౌసెస్ నెగటివ్ రిపోర్ట్ ఇస్తాయి, బట్ ఆ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవటం చూస్తున్నాం. సో కరెంట్ ప్రైస్ 490 ఉంది, అండ్ 475 లో ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వస్తే కనుక 459 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని 475 నుంచి 459 మధ్యలో అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇక ఫోర్త్ స్టాక్ చూస్తే కనుక నవా, అగైన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో ఈ స్టాక్ కూడా 1385 నుంచి కరెక్ట్ అవుతూ కరెంట్లీ 960 దగ్గర ఉంది. అండ్ లాస్ట్ 2-3 టైమ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఒక రెసిలియన్స్ ఉండి 840 కట్ అవుట్ అని చూడలేదు మనం. సో ఈ స్టాక్ కూడా 840 నుంచి అఫ్కోర్స్ 200-day మూవింగ్ యావరేజ్ 787 దగ్గర ఉంది, కాబట్టి కొద్దిగా హైబీటా నేమ్ కాబట్టి ఈ స్టాక్ ని కూడా అప్ టు 787 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు పైన చెప్పిన 4 స్టాక్స్ మేబీ స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటే కనుక 5% ఫ్రమ్ ద లోవర్ ప్రైస్ బ్యాండ్ మనం చెప్పిన దానికి పెట్టుకోవచ్చు యాజ్ ట్రేడర్స్ అవుతే కనుక. బట్ డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో 3 to 6 quarters అంటే 1.5 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక మేబీ మా ప్రకారం ఈ స్టాక్స్ అట్లీస్ట్ 15 to 20% రిజల్ట్స్ ఫ్రమ్ ద లోవర్ ప్రైస్ బ్యాండ్, కరెంట్ మార్కెట్ ప్రైస్ కాదు, డెఫినెట్ గా మేము చెప్పిన ప్రైస్ పాయింట్ ఏదైతే ఉందో లోవర్ సైడ్ ప్రైస్ పాయింట్ దగ్గర
నుంచి ఒక 15 to 20% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్పెషల్ వీడియో అండ్ హ్యాపీ హాలిడే. అండ్ ప్రాబ్లీ ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది రేపు మార్కెట్ లో కూడా మనం చూడబోతున్నాం. అది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏవైతే ఒపీనియన్ పోల్స్ వస్తాయి కాబట్టి దాని రియాక్షన్ రేపటి మార్కెట్ లో కూడా మనం చూస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.